మొదటగా ఆంధ్రాలో మా గౌరవ ముఖ్యమంత్రిని జుమోటా అని చెప్పి ఒక వాడారు. ప్రతి చిన్న విషయానికి స్పందించి గాలిని పోయే వాళ్ళు మాట్లాడిన దానికి మనం రియాక్ట్ అయితే ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి అన్నట్టుగా దాన్ని పెద్ద స్పందించాల్సిన అవసరం లేకుండే ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన ఈ 7 నెలలుగా 24 గంటలకు 18 గంటలు పనిచేసి రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ముందుకు పోతున్న క్రమంలో ఇలాంటి కొంతమంది చిల్లర మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లని కూడా ఊరుకోము. మళ్ళొకసారి అలాంటిది పునరావృతం అయితే తప్పకుండా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన తీరు, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఇరుక్కపోయినా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే తపనతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపకుండా, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకుండా దుబారా ఖర్చులు కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆడంబరాలకు పోకుండా పస్తులు వండుకుంటూ కడుపు కట్టుకొని ఆ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఆ రకంగా తీసుకుంటారు. కాబట్టి ఎక్కడో చిల్లర మల్లర అనే మాటలు మేము పెద్దగా పట్టించుకోము. వాడిని హైలైట్ చేయడం వల్ల మాకు వచ్చేదేం లేదు. రెండవది, రైతు రుణమాఫీలో కండిషన్లు అంటున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, మా మంత్రులు ఒకటే తీర్మానం తీసుకున్నారు. ఏదైతే డిసెంబర్ 12 తారీఖు 12వ నెల 2018 నుంచి మొన్న జరిగినటువంటి తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు వాళ్ళకు 1,00,000 ఉంటే 1,00,000, 1,50,000 ఉంటే 1,50,000, 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చినాం. రేపు అదే దశగా దీన్ని ఏకకాలంలో అంటే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్లకు సుమారు 12,000 కుటుంబాలకు రేపు ఒక్కటే రోజు 4 గంటలకు 7,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. రెండో దశగా ఈ జూలై ఎండింగ్ వరకు 1,50,000 ఉన్న వాళ్లకు ఏకకాలంలో 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు. అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ 15 తారీఖు లోపే 2 లక్షలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం పోతున్నాం. ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. మాకు తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే దీన్ని అప్పులు చేసి ఏ రకంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా ఉద్యమకారులకు కానీ అమరవీరులకు ఏ రకంగా మేము మేలు చేయలేదు. మేము అప్పులు చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చక్కబెట్టుకుంటూ దుబారా లేకుండా ఎక్కడ కూడా ఫ్రాడింగ్ కానీ ఎక్కడ కూడా స్కామ్ లేకుండా నేరుగా ప్రజలకు అందిస్తుందని చెప్పి అక్కస్తోటి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారిని చూసినావు, ఉద్యమ కాలంలో ఆయనకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గడిపేట దొరకలే. మొన్నేమన్నాడు, మీతోటే కాదు అసలు రైతు రుణమాఫీ చేయరు, రైతులను బూరి కొట్టించడానికి పార్లమెంట్ ఎలక్షన్లో నమ్మపలకడానికి అన్నటువంటి హరీష్ రావు మరి ఇలా ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మా ముఖ్యమంత్రి ఒకటే చెప్పిండు, నేను రుణమాఫీ చేసిన తర్వాత అమరవీరుల స్తూపాంతానికి వస్తా, అప్పుడు నువ్వు రాజీనామా పత్రం తీసుకురా అంటే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి హరీష్ రావు అన్నాడు, నేను రాజీనామా చేస్తున్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అన్నాడు. మరి ఇవాళ ఏకకాలంలో 1,00,000 రూపాయల వరకు రేపు అమలవుతుంది. 10 రోజులలో మళ్ళీ 1,50,000 అవుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షలు అవుతుంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడే పార్టీ కాబట్టి ఇలాంటి చౌకవారు పకడలు వాళ్ళొక రకంగా అంటున్నారు. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం ఉన్నప్పుడు రేషన్ కార్డు అంటే దాన్ని దుమారంగా ఏదో భూతద్దంలో పెట్టి ఏ రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి రేషన్ కార్డు రుణమాఫీకి ప్రామాణికం కాదు, కుటుంబం ప్రామాణికంగా రేషన్ కార్డు అన్నది తప్ప రేషన్ కార్డు లేనటువంటి 6 లక్షల మందికి కూడా ఇవాళ రుణమాఫీ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుంది, రుణమాఫీ చేస్తుంది. అదే కాకుండా తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో ఈ 6 నెలల్లో సుమారు 63 లక్షల మంది తెలంగాణ మా అక్క జిల్లాల మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి 2,145 కోట్లు ఆర్టీసీ సంస్థ గడితే ఇలా ఆర్టీసీ సంస్థ కూడా లాభాలలో నడుస్తుంది. మీరు ఆర్టీసీ సంస్థను ఎత్తేసిరు, ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేసి ఆర్టీసీలో యూనియన్ లేకుండా చేసి ఆర్టీసీ సంస్థను తెగనమ్మి
ఆస్తులను మీరు కొల్లగొట్టాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో 63,000 కోట్ల మంది మా అక్క జిల్లాలో ఉచితంగా రవాణా సౌకర్యం వాడుకుంటున్నారు.